హాయ్ మామ. టన్నల్ తమిళ్ డబ్బింగ్ మూవీ. తమిళ్ హీరో అథర్వ గారు హీరోగా, లావణ్య త్రిపాఠి గారు హీరోయిన్గా చేశారు. లాస్ట్ వీక్ తమిళ్లో రిలీజ్ అయింది. ఈ ఫ్రైడే తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడే చూసి వచ్చాను మామ. చూసాక నాకైతే ఓకే పర్లేదు, చూసేచ్చు అనిపించింది. పర్లేదు, బాగానే ఉంది సినిమా. ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయింది. తర్వాత ఒక అరగంట ఎందుకు ఈ సినిమాకి వచ్చాను రా అని అనిపించింది. అక్కడి నుంచి ఇంటర్వల్ వరకు ఇంత మంచి సినిమానా ఇప్పటి వరకు నేను తిట్టుకుంది అనిపించింది. ఓకే ఓకే అనిపించి సెకండ్ హాఫ్తో పర్లేదు, ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్తోనే బయటకు వచ్చాను మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, ఒక బ్యాంక్ రాబరీ కేసులో ఎన్కౌంటర్లో పోలీసులు ఒక నలుగురిని చంపేస్తారు. తర్వాత హీరోతో పాటు మరి కొంతమంది కానిస్టేబుల్గా జాయిన్ అవుతారు. వాళ్ళు రౌండ్స్కి వెళ్తున్నప్పుడు తెలియకుండా ఒక స్లమ్లో ఇరుక్కుపోతారు. అందులో ఉన్నవాళ్ళు ఒకేసారి సిటీలో ఉన్న బ్యాంక్స్ని రాబరీ చేయడానికి ట్రై చేస్తూ హీరో బ్యాచ్లో ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటారు. సేమ్ టైం హీరోయిన్ లావణ్య త్రిపాఠి గారిని కూడా కిడ్నాప్ చేస్తారు. అసలు వాళ్ళు ఎవరు? పోలీసులు బయటకు వచ్చారా? అసలు ఎందుకు పోలీసులను చంపుతున్నారు? ఆ బ్యాంక్ దొంగతనానికి వీళ్ళకి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ చాలా కొత్తగా ఉంది మామ. ఆ స్టోరీ త్రూ వాళ్ళు చెప్దాం అనుకున్న పాయింట్ కూడా కొత్తగానే ఉంది మామ. చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన 10 minutes తర్వాత ఒక అరగంట పాటు సినిమా నడిచిన విధానం మనకి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఏంట్రా ఇది, ఎందుకురా మాకు ఇవన్నీ షార్ట్ ఫిల్మ్లో చూపిస్తారా, మీరేమో ఇంత పెద్ద క్యాస్టింగ్ అని పెట్టుకొని ఏంటి మాకు మీరు చూపిస్తుంది అనిపిస్తుంది. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, స్టోరీ బాగుంది మామ. కథ కొన్ని చోట్ల తప్ప స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్గానే ఉంటుంది. యాక్టర్స్ కూడా అందరూ ఎక్స్పీరియన్స్డే కాబట్టి ఎవరి పని వాళ్ళు బాగానే చేశారు, బాగానే యాక్ట్ చేశారు కూడా. లావణ్య త్రిపాఠి గారి క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. ఆ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా కూడా ఏమనిపించదు. బట్ ఆవిడ స్క్రీన్ మీద కనిపించినంతసేపు చాలా అందంగా క్యూట్గా బాగున్నారు. మెయిన్గా ఇంటర్వెల్, దానికి ముందు ఒక 15 నిమిషాలు ప్లే నెక్స్ట్ ఏంటి అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది మామ. ఇంటర్వెల్ అయితే పీక్స్, అసలు అందరికీ నచ్చేస్తుంది. అంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది సెకండ్ హాఫ్ మీద. టెక్నికల్గా కూడా టాప్లో ఉంది మామ మూవీ. బేసిక్గా నాకు ఒక రోజులో జరిగిపోయే స్టోరీలు అంటే చాలా ఇష్టం, బాగా నచ్చుతాయి కూడా. సినిమా మొత్తం ఒక నైట్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అనే ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది మామ. మ్యూజిక్, పాటలు ఏవి పెద్దగా ఎక్కువ మనకి, బట్ బీజిఎం సినిమా మూడుకు తగ్గట్టు చాలా బాగుంది. సీన్స్ని ఎలివేట్ చేసింది. డైరెక్టర్ కూడా అతని పని అతను బాగానే చేశారు మామ. ఈ సినిమాతో పాస్ అయిపోయారని చెప్పొచ్చు. డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. హీరోకి సెట్ అవ్వలేదు ఆ వాయిస్, బట్ బాగానే ఉంది. నెక్స్ట్ మైనస్లు మామ. ముందే చెప్పాను కదా, సినిమా స్టార్ట్ అయిన 10 minutes తర్వాత లిటరల్గా షార్ట్ ఫిల్మ్ చూస్తున్నానేమో అనిపించింది నాకు. హీరో హీరోయిన్ ట్రాక్ నాకు అసలు ఎక్కలేదు. కామెడీగా ఏదో ట్రై చేశారు కానీ, బట్ అది నాకు పెద్దగా నవ్వు తెప్పించలేదు మామ. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో విలన్ మోటివ్ ఓపెన్ అయిపోయాక సినిమాలో చెప్పడానికి ఇంకేం ఉండదు. వాళ్ళు వెతకడం, వీళ్ళు తప్పించుకోవడం తప్ప. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా అయిపోయినా సెకండ్ హాఫ్ లెంత్ తక్కువే ఉన్నా చాలా ఎక్కువసేపు అయ్యిందేమో అనే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సినిమాలో ఉన్న ఎమోషన్కి ఇంకా ఎక్కువ సీన్స్ రాసుకొని ఎమోషన్స్ని పండించే స్కోప్ ఉన్న డైరెక్టర్ వాటిని లైటర్ వేలోనే టచ్ చేసి వదిలేశారేమో అని కూడా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఎక్స్టెండ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది మామ. అండ్ నాకు కొన్ని సినిమాలతో ఈ సినిమాలో వచ్చిన ప్రాబ్లమే రైటింగ్లో వచ్చింది మామ. అదేంటంటే, విలన్ బ్యాక్ స్టోరీని మంచిగా చూపిస్తే విలన్ని నువ్వు ఎంత చెడ్డోడిగా చూపిద్దాం అనుకున్నా అతను మనం చెడ్డవాడిగా యాక్సెప్ట్ చేయలేం. బికాస్ హీరో మిలిటరీ ఆఫీసర్ అంటారు, బట్ సంబంధం లేకుండా కొన్ని ప్రాణాలు తీసేస్తూ ఉంటాడు. ఇప్పుడు అనొచ్చు విలన్ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది, అంత ఫీల్ ఉన్న ఫ్లాష్ బ్యాక్ కాబట్టి అని చెప్పి అనొచ్చు. బట్ అంత ఫీల్ ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్కెచెస్లా చూపిస్తే ఎమోషన్కి నువ్వు కనెక్ట్ అవ్వమా, అది వర్కౌట్ కాదు అని నా ఫీలింగ్. ఓవరాల్గా నాకైతే మూవీ ఈ నెగిటివ్స్ అన్నీ పక్కన పెడితే నన్ను ఎంగేజ్ చేసింది. మీకు ఫ్రీ టైం ఉంటే టికెట్స్ తీసుకొని వెళ్ళి చూడండి అంటాను. లేదు అంటే ఓటీటీలోకి వచ్చాక ఒక ట్రై ఇవ్వచ్చు మామ. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. నాకైతే నచ్చింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ హ్యాపీగా ఫ్యామిలీతో అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.